చైనా పవర్ గేర్ ను వేసింది, 6th గేర్ ను వేసిందండి. చైనా తన ముఖ్యమైన కార్డు ప్లే చేసింది. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఇంకొక 100% టారిఫ్ వేశాడు. నవంబర్ 1 నుండి ఇది అమల్లోకి రానుంది. ఇంతకు ముందు చైనాపై 30% టారిఫ్ ఉండేది, ఇప్పుడు 100% అయింది. టోటల్ గా 130% టారిఫ్ వేయడం జరిగింది. మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, మొన్నటి వరకు ట్రంప్ చైనాను పొగిడాడు కదా. రాబోయే అపాక్ మీటింగ్ లో, సౌత్ ఈస్ట్ ఏషియా పెసిఫిక్ సమావేశంలో ట్రంప్ అండ్ షీ మధ్య బైలాటరల్ మీటింగ్ జరగబోతోంది అనే వార్తలు వచ్చాయి. సడన్ గా ఎందుకని ట్రంప్ 100% టారిఫ్ వేశాడు అనే డౌట్స్ మీలో వచ్చి ఉండాలి. దీనికి గల కారణం అక్టోబర్ 9న చైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు, అంటే అమెరికా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్ ఇలా అన్ని దేశాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఆ హెచ్చరికలు కండిషన్స్ ఏంటి అంటే, ప్రపంచ వ్యాప్తంగా చైనా 80% అరుదైన ఖనిజాలను ఉత్పత్తి చేస్తుంది. యుఎస్ఏ, ఇండియా, జపాన్, యూకే, యూరోప్, ఆఫ్రికా ఇలా అన్ని దేశాలకు చైనానే దీన్ని అమ్ముతుంది. ఈ అరుదైన ఖనిజాలను, ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ను యాపిల్ ఫోన్స్ యొక్క చిప్స్ అండ్ స్పీకర్స్ కోసం, లాక్హీడ్ మార్టిన్ కంపెనీ F-16, F-35 ఫైటర్ జెట్స్ కు కావాల్సిన రాడార్స్ కోసం, మహేంద్ర, టాటా వంటి కంపెనీస్ తమ కార్స్ కు కావాల్సిన స్పీకర్స్ కోసం వాడుతాయి. ఇప్పుడు చైనా పెట్టిన కండిషన్ ఏంటి అంటే, విదేశీ కంపెనీస్ చైనీస్ సప్లయర్స్ ద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ కొనడానికి ముందు చైనీస్ ప్రభుత్వం ద్వారా పర్మిషన్ తీసుకోవాలంట. ఉదాహరణకు నియోడైమియం అనే మెటల్ ఉంది. దీన్ని టెస్లా తమ యొక్క ఈవీ మోటార్స్ కోసం వాడుతుంది. రేపటి నుండి ఇలాన్ మస్క్ ఈ మెటల్స్ ను చైనీస్ సప్లయర్స్ ద్వారా కొనాలి అంటే షీ జిన్పింగ్ ప్రభుత్వానికి అధికారికంగా స్పెషల్ లెటర్ రాసి పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా, నేను పలానా నియోడైమియం అనే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ను కార్, ఈవీ మోటార్ పార్ట్స్ కోసం వాడాలి అనుకుంటున్నాను, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ అడిగే కొనుక్కోవాలి. పర్మిషన్ గ్రాంట్ అయితేనే చైనీస్ సప్లయర్ సప్లై చేయగలడు, లేదు అంటే సప్లై చేయలేడు. ఇఫ్ ఇన్ కేస్ రేపు అమెరికా ఎమర్జెన్సీలో ఉంది, యుద్ధంలో ఉంది, అమెరికా యొక్క లాక్హీడ్ మార్టిన్ కంపెనీకు ఫైటర్ జెట్స్ యొక్క రాడార్స్ కోసం లైథియం అనబడే మెటల్స్ అర్జెంట్ గా కావాలి. అటువంటి పరిస్థితుల్లో చైనా, బ్రదర్ వి వోంట్ సప్లై దిస్ మెటీరియల్ బికాస్ యు ఆర్ ఇన్ వార్ విత్ అవర్ ఫ్రెండ్ ఇరాన్ అని చెప్పి దీన్ని క్యాన్సల్ చేసినా చేయొచ్చు. ఎలా పెట్టారు? ఎలాగైతే ఓపాక్ దేశాలు ఆయిల్ ను మోనోపలైజ్ చేశారో, ఇప్పుడు చైనా రేర్ ఎర్త్ ను శాసించాలి సార్. ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు కొట్టుకు సస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చైర్ షేక్ అవుతోంది. దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఇండియా యాజ్ వెల్. యాపిల్ కంపెనీ బెంగళూరులో యాపిల్ ఫోన్స్ ను ఉత్పత్తి చేస్తోంది. రేపు యాపిల్ తమ ప్రొడక్షన్ మొత్తాన్ని చైనా నుండి ఇండియాకు షిఫ్ట్ చేసింది అనుకోండి, అప్పుడు కూడా చైనా యాపిల్ కంపెనీ యొక్క ఆర్మ్ ను ట్విస్ట్ చేయగలదు. అది ఎలాగంటే, యాపిల్ ఫోన్స్, స్పీకర్స్ అండ్ వైబ్రేటర్స్ కు నియోడైమియం అనే స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కావాలి. యాపిల్ మైక్రోఫోన్ సెన్సార్స్ ఉంటాయి కదా, దానికి డైస్పోరియం అనే మెటల్ కావాలి. కెమెరా లెన్స్ కు ఈట్రియం అండ్ యూరోపియన్ మెటల్స్ కావాలి. చైనా ఏమంటుంది, మమ్మల్ని కాదని ఇండియాకు షిఫ్ట్ అవుతారా అని చెప్పి చైనా ఈ మెటల్స్ ను యాపిల్ కు ఎక్స్పోర్ట్ చేయదు. ఇండియాలో ప్రొడక్షన్ స్లో అవుతుంది. ఇండైరెక్ట్లీ భారతీయులు నష్టపోతారు. ఈ విధంగా చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ను నేషనలైజ్ చేసేసింది. ఇది నా అబ్బ సొత్తు అంటోంది చైనా. కోన్ కిస్గా క్రికెట్ బాల్ వచ్చినా దీన్ని అమ్మేది లేదు అంటోంది. ఈ యాటిట్యూడ్ ట్రంప్ కు నచ్చలేదు కాబట్టే ఎర్ర ముఖం వేసుకొని చైనాపై 100% టారిఫ్ వేశాడు. ఇప్పుడు చైనాపై 130% టారిఫ్ ఉంది. చైనాపై ట్రంప్ టారిఫ్ బాంబ్ వేసిన తర్వాత యుఎస్ఏ స్టాక్ మార్కెట్ పేలిపోయింది. టెస్లా, గూగుల్, యాపిల్ స్టాక్స్ పడిపోయాయి. S&P 500, నాస్డాక్ లో రక్తపాతం జరిగింది. ఒక్క రోజులో అమెరికా $1.5 ట్రిలియన్ నష్టపోయింది. $1.5 ట్రిలియన్ అంటే పాకిస్తాన్ జీడిపి కంటే 6 రెట్లు ఎక్కువ డబ్బును ఒక్క రోజులో అమెరికా కోల్పోయింది. చైనా ఆడబోయే గేమ్ చాలా డార్క్. 1980s లోనే చైనా ఈ రోజును రాసుకుంది. ఈ రోజును చైనా 45 ఇయర్స్ బ్యాకే రాసింది అంటే ఎస్ రాసింది. ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పే ముందు నేను మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. చైనా దగ్గర అరుదైన ఖనిజాలను భూమి నుండి తీసి ప్రాసెస్ చేసి అమ్మే స్కిల్ ఉంది కాబట్టే సూపర్ పవర్ అమెరికాకే చెమటలు పట్టిస్తోంది. మీ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే డేటా సైన్స్ మంచి ఆపర్చునిటీను తీసుకొచ్చింది. అయితే ఈ కోర్సెస్ ను ఆన్లైన్ లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు. ఆఫీస్ వర్క్ చేస్తూనే ఖాళీ టైంలో కోర్స్ నేర్చుకునే అవకాశాన్ని ఎవరైనా కల్పిస్తే బాగున్ను అనుకునే వారికి ఓడిన్ స్కూల్ ఒక మంచి ప్లాట్ఫామ్ ను తీసుకొచ్చింది. స్విగ్గీ, ప్రోలోఫిక్స్, ఫోన్ పే వంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ ప్లాట్ఫామ్ ను బ్యాక్ చేస్తున్నాయి. మీరు ఐటీ, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్: లైవ్ ఆన్లైన్ క్లాసెస్, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్, వర్క్ ఆన్ రియల్ వరల్డ్ కేస్ స్టడీస్, మాక్ ఇంటర్వ్యూస్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటాయి. 20+ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. 100+ ప్రాక్టికల్ మెటీరియల్స్ ఉంటాయి. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న టాప్ 600+ హైరింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఆపర్చునిటీను ప్రతి మంత్ జాబ్ డ్రైవ్స్ ద్వారా కల్పిస్తారు. ఇందులో ఉన్న ముఖ్యమైన కోర్సులు పవర్ BI, కోపైలట్, సీబర్డ్, నంపి, SQL, పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI,
అజూర్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇలా ఎన్నో ఇలైట్ కోర్సెస్ ను ఆఫర్ చేస్తున్నారు. కెరియర్ లో ఎలా యాక్సిలరేట్ అవ్వాలి అనే స్కిల్స్ ను కూడా నేర్పిస్తున్నారు. రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ ట్రైనర్స్ ద్వారా మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ కోర్స్ పూర్తయిన తర్వాత ఓడిన్ స్కూల్ ద్వారా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ కోర్స్ తీసుకొని పెద్ద పెద్ద కంపెనీస్ లో హైర్ అయిన వారు కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. కాల్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టండి. ఒక కౌన్సిలర్ మీకు కాల్ చేసి మీ ఎలిజిబిలిటీను బట్టి మీ స్కిల్స్ ఏ కోర్సెస్ కు సెట్ అవుతాయి, ఎలాంటి కోర్సెస్ లో జాయిన్ కావాలి అనే బ్రీఫ్ ను మీకు ఇస్తారు. మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆ తర్వాత మీ జర్నీను స్టార్ట్ చేయండి. దీని యొక్క నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ 31st స్టార్ట్ అవ్వబోతోంది. చైనా రేర్ అర్త్స్ ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలి అని 1980s లోనే అనుకుంది. ఈ రోజును అప్పటి చైనా యొక్క ముఖ్యమైన లీడర్ డెన్ జియాపింగ్ అప్పుడే రాసుకున్నాడు. డెన్ జియాపింగ్ ఏమన్నారు అంటే, మిడిల్ ఈస్ట్ హ్యాస్ ఆయిల్, చైనా హ్యాస్ రేర్ అర్త్స్ అని 1990s లోనే చెప్పాడు. కావాలంటే ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. గల్ఫ్ దేశాల దగ్గర ఆయిల్ ఉంది. గల్ఫ్ దేశాల వెనక అమెరికా ఉంది. ఆయిల్ ను ఎక్కడ అమ్మాలి, ఎంతలో అమ్మాలి, డాలర్స్ తోనే అమ్మాలి అనేది ఓఐసి, ఓపాక్, అమెరికా వంటి దేశాలు ఒక ఆఫీస్ రూమ్ లో కూర్చొని డిసైడ్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. రేపు మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజున మేము ఏ దేశానికి ఎలా, ఎప్పుడు, ఎంతలో రేర్ అర్త్స్ ను అమ్మాలి అనేది డిసైడ్ చేస్తాము. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని డెన్ జియాపింగ్ అప్పుడే చెప్పాడు. చైనా ఆర్థిక వ్యవస్థకు చీఫ్ ఆర్కిటెక్ట్ డెన్ జియాపింగ్. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ తో మావ్ జెడాంగ్ చైనాను డెవలప్ చేశాడు అని చెబుతూ ఉంటారు. బట్ మావ్ జెడాంగ్ చైనీస్ లేబర్స్ ను చంపేశాడు. యాక్చువల్లీ మావ్ ఈజ్ అన్ డిక్టేటర్. ఇతను ఒక హంతకుడు. డెన్ జియాపింగ్ అండి అసలైన లీడర్ అంటే. డెన్ జియాపింగ్ ఎవరు అనేది చాలా మందికి తెలిసే ఉండదు. ఇతను కమ్యూనిస్ట్ పార్టీకు చైర్మన్ కాదు, చైనాకు ప్రెసిడెంటు కూడా కాదు. బట్ ఇతనికి క్యాపిటలిజం గురించి ఎంతో అవగాహన ఉండేది. 1949 నుండి 1978 వరకు చైనా అమెరికాను బైకాట్ చేస్తూ వచ్చింది. ఇది అమెరికాతో దూరాన్ని పెంచుకుంటూ పోయింది. అయితే డెన్ జియాపింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్తో ఎంగేజ్ అయ్యాడు. ఇంతకుముందు చైనాలో సోషలిజం ఉండేది, లైసెన్స్ ఈరా ఉండేది. అన్ని కంపెనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కంట్రోల్లోనే ఉండేది. ఫారిన్ కంపెనీస్ ఎవరైనా చైనాకు రావాలి అంటే కమ్యూనిస్ట్ పార్టీ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ కమ్యూనిస్ట్ పార్టీకి 90% వరకు ట్యాక్సులు కట్టాలి. డెన్ జియాపింగ్ ఏమన్నాడు అంటే, మీ రూల్స్ అన్ని మడిచి పక్కన పెట్టుకోండి. ఇలా లోపలే వ్యాపారం చేస్తే, కమ్యూనిజంను చూపిస్తే చైనా ఎప్పటికీ డెవలప్ అవ్వలేదు అన్నాడు. మనం క్యాపిటలిజం వైపు వెళ్ళాలి అని 1978లోనే డెన్ జియాపింగ్ అన్నాడు. డెన్ జియాపింగ్ ఆర్థిక సంస్కరణలను 1978లోనే తీసుకొచ్చాడు. అమెరికన్ కంపెనీస్తో ఎంగేజ్ అయ్యాడు. అమెరికన్ కంపెనీస్ను చైనాకు ఆహ్వానించాడు. చైనాలో SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ను పెట్టాడు. అమెరికన్ కంపెనీస్కు సింగిల్ విండో అప్రూవల్స్, ల్యాండ్ అప్రూవల్స్ ఇచ్చాడండి. ట్యాక్స్ కట్ ఇచ్చాడు, ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందించాడు. ఇండియా చైనా ఇద్దరు ఒకే ఇయర్లో స్వాతంత్ర్యాన్ని పొందారు. చైనా ఎక్కడో ఉంది, మనం ఇక్కడే ఉన్నాము అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. ఈ క్వశ్చన్కు సమాధానం పేరే డెన్ జియాపింగ్. చైనా ఈజ్ చైనా బికాస్ ఆఫ్ హిస్ విజన్. 1980s 1990s లోనే ఈ వ్యక్తి రేర్ అర్త్స్ యొక్క ఫ్యూచర్ చూశాడు. డెన్ జియాపింగ్ చైనీస్ కంపెనీస్ కు పనిలో పెట్టాడు. ఇండియన్ మంగోలియాలో చైనా రేర్ అర్త్ మైనింగ్ చేయడం మొదలుపెట్టింది. 1980s లోనే మొదలుపెట్టింది. ఆఫ్రికాకు వెళ్ళింది, ఆస్ట్రేలియాకు వెళ్ళింది, పాకిస్తాన్కు వెళ్ళింది. ఎక్కడ రేర్ అర్త్స్ ఉంటాయి అని చెప్తే అక్కడ చైనీస్ కంపెనీస్ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళి కూడా మైనింగ్ చేస్తున్నారు. మనం చైనా నుండి 20 ఏళ్ళు వెనకబడి ఉండడానికి కారణం మన లీడర్స్ కు అంత విజన్ లేదు. మనం 1991 వరకు లైసెన్స్ ఈరాలోనే ఉన్నాం. లైసెన్స్ రాజ్లోనే ఉండేవాళ్ళం. 90% ట్యాక్స్ ఇండియన్ గవర్నమెంట్ కు కట్టాలి. అమెరికా, జపాన్ ద్వారా ఏదైనా కంపెనీ వస్తుంది అంటే మనం వాళ్ళను భద్ర శత్రువుల్లా చూసేవాళ్ళం. 1991లో మన్మోహన్ సింగ్ గారు, మన తెలుగు తేజం పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అది కూడా ఆర్థికంగా మనం కూలిపోయిన తర్వాత, మన ఆర్థిక వ్యవస్థ పడిపోయిన తర్వాత IMF లోన్ ఇవ్వాలి అంటే మీరు మీ దేశాన్ని లిబరలైజ్ చేయాలి అనే కండిషన్ పెట్టిన తర్వాతే మనం మేల్కొని మార్కెట్స్ను ఓపెన్ చేసుకున్నాం. చైనా రేర్ అర్త్ ను వెపనైజ్ చేసింది, అంటే ఆయుధీకరణ చేసింది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ మోనోపోలీ. రేర్ అర్త్స్ ను సాల్ట్ తో పోల్చి చెప్తా. అమెరికా వాడు అమెరికన్ కుజీన్ ను తయారు చేసి ప్రపంచానికి అమ్మాడు. ఇండియా వాడు ఇండియన్ ఫుడ్స్, బటర్ నాన్, మటన్ బిర్యానీ అమ్మి స్పైసెస్ ను వేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇండోనేషియా వాడు బాలీ కుజిన్ను తయారు చేశాడు. జపాన్ షూషీను తయారు చేసి సూపర్ హిట్ చేసి ప్రపంచానికి అమ్మింది. ఈ దేశాలన్నీ కోట్ల రూపాయలు షెఫ్ శాలరీస్ కోసం ఖర్చు పెట్టారు. లక్షల కోట్లు రెస్టారెంట్ రెంట్స్ కోసం, రెస్టారెంట్ కన్స్ట్రక్షన్ కోసం, అంబియన్స్ కోసం ఖర్చు పెట్టారు.
బట్ చైనా వాడు ఎటువంటి కుజిన్ ను తయారు చేయలేదు, ఎటువంటి కాస్ట్లీ రెస్టారెంట్స్ ను ఓపెన్ చేయలేదు. అందరూ ఒరే పిచ్చోడా, నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయి, రెస్టారెంట్స్ ను ఓపెన్ చేయి, నువ్వు కూడా వంటలను తయారు చేయి, కుజిన్స్ ను తయారు చేయి, ప్రపంచానికి అమ్ము, డబ్బులు సంపాదించు అన్నా కూడా చైనా ఏమీ చేయలేదు. చైనా ఏం చేసిందో తెలుసా? ఇండియా, అమెరికా, బాలి, జపాన్ ఈ కుజిన్స్ అన్నిటికీ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అరుదైన ఇంగ్రీడియంట్ ఏంటి? సాల్ట్ లేకపోతే కుజిన్స్కు టేస్టే ఉండదు. నేను ప్రపంచంలో ఉన్న సాల్ట్ ఫ్యాక్టరీస్ అన్నిటినీ కొంటా, సాల్ట్ను ప్రాసెస్ చేస్తా, సాల్ట్ను మైనింగ్ చేస్తా, సాల్ట్ను తయారు చేసి అన్ని దేశాలకు నేనే అమ్ముతా. ప్రపంచంలో 100 కేజీల సాల్ట్ అమ్ముడు పోతే దాంట్లో 80 కేజీలు చైనా నుండే రావాలి అని 1990s చైనా ఒక విజన్ ను పెట్టుకుంది. ప్రపంచంలోనే 80% సాల్ట్ చైనా దగ్గరే ఉంది. కట్ చేస్తే October 9th రోజున చైనా అన్ని రెస్టారెంట్స్ కు ఒక అల్టిమేటం ను జారీ చేసింది. నేను చెప్పింది వినకపోతే ఎవరికి సాల్ట్ ఇవ్వను అని చెప్పేసింది. సాల్ట్ లేకపోతే ఎంత తోపు షెఫ్ అయినా కుజిన్ తయారు చేయలేడు. బటర్, చీజ్, పన్నీర్, స్పైసెస్, జింజర్ గార్లిక్ అన్ని ఉన్నా కూడా సాల్ట్ లేకపోతే టేస్ట్ ఉండదండి. సో అన్ని దేశాలు చైనా చెప్పినట్లే వినాలి. దిస్ ఈజ్ కాల్డ్ సాల్ట్ మోనోపోలీ. రేర్ అర్త్స్ లో కూడా చైనా ఎగ్జాక్ట్ గా ఇదే చేసింది. అమెరికా మేడ్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్యూచర్ ఉన్న ఫైటర్ జెట్స్ కు చైనీస్ రేర్ అర్త్సే కావాలి. జపాన్ మేడ్ సోనీ కెమెరాకు, సౌత్ కొరియన్ మేడ్ శాంసంగ్ ఫోన్ కు, టాటా, మహీంద్రా ఇలా అన్నిటికీ చైనా దగ్గర ఉన్న 17 అరుదైన ఖనిజాలే కావాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, వేరే దేశాలు కూడా రేర్ అర్త్స్ ను ఉత్పత్తి చేసుకోవచ్చు కదా, మనం కూడా చైనాను బీట్ చేయొచ్చు కదా అంటే రేర్ అర్త్ కోసం 20 ఏళ్ల ముందే ట్రై చేసి ఉండాలి. రేర్ అర్త్ ను రేపే తయారు చేయలేం, దీన్ని రేపే మైనింగ్ చేయలేం. రేర్ అర్త్ ఎక్స్ప్లోరేషన్ సర్వే కోసం 1 to 3 years పడుతుంది. జియాలజిస్ట్ ను హైర్ చేసి ఎకనామికలీ దీన్ని వయబుల్ చేసి డిపాజిట్స్ ను కొనుక్కొని టెస్టింగ్, డ్రిల్లింగ్, శాంప్లింగ్, ఫీజబిలిటీ స్టడీ చేయడానికే 5 years పడుతుంది. మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లైక్ షాఫ్ట్స్ను, ఓపెన్ పిట్స్ను, రోడ్స్ను, ఈ ఫ్యాక్టరీస్ అన్ని కట్టడానికే 10 years పడుతుంది. ఫస్ట్ రేర్ అర్త్ ఎక్కడుందో కనుక్కోవాలి, అక్కడి దేశం దగ్గర, అక్కడి ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాక్టరీస్ కట్టాలి, మైనింగ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి, సప్లై చైన్ డెవలప్ చేయాలి, రిఫైన్ చేయాలి. ఆ తర్వాత అమ్మాలి అంటే దాదాపు 20 ఏళ్ళు పడుతుంది. మినిమం 8 to 15 years పడుతుంది. సో అందుకే ఎవరే కానీ రేపే దీన్ని తయారు చేయలేరు. చైనా యొక్క రేర్ అర్త్ మోనోపోలీని ఓపాక్తో పోల్చాలి అనుకుంటే, ఓపాక్ గురించి మనందరికీ తెలుసు, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీనికి ఒక రకంగా హెడ్ సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్. దీని వెనక అమెరికా ఉంది. ఓపాక్ ఏమంటుంది అంటే ఎవరైనా గల్ఫ్ దేశాలపై యుద్ధం చేస్తే మేము ఆయిల్ను అమ్మము అంటుంది. ఆయిల్ అమ్మడాన్ని స్టాప్ చేస్తుంది. ఆయిల్ను ఇంతకే అమ్మాలి అని ప్రైస్ గ్యాప్ కూడా ఓపాకే పెడుతుంది. ఓపాక్ చెప్పిన కరెన్సీతోనే మనం వ్యాపారం చేయాలి, డాలర్స్తోనే వ్యాపారం చేయాలి. ఓపాక్లో యుఎస్ఏకు మెంబర్షిప్ లేకపోయినా, యుఎస్ఏ దీనికి మెంబర్ కాకపోయినా వెనక నుండి యుఎస్ఏ ఆశీర్వాదంతోనే ఈ ముస్లిం గల్ఫ్ దేశాలన్నీ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. రేపు ఇరాక్ చైనాకు ఆయిల్ అమ్మాలి అంటే పలానా డాలర్తో, పలానా డబ్బుతో, ఇంతే, ఈ టైంలోనే అమ్ముతా అనే కండిషన్స్ పెడుతుంది. అయితే ఒపాక్ లో మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నారండి. సౌదీ అరేబియా దగ్గర, యుఏఈ దగ్గర, ఒమాన్, కువైట్, బెహ్రీన్ దగ్గర ఆయిల్ ఉంది. గల్ఫ్ దేశాలను పక్కన పెడితే వెనజులా దగ్గర ఆయిల్ ఉంది. దాన్ని పక్కన పెట్టండి, యూరోప్లో రష్యా దగ్గర ఆయిల్ ఉంది. ఇవన్నీ కాదు అంటే అమెరికా దగ్గర కుప్పలు తెప్పల ఆయిల్ ఉంది. ఇవన్నీ కాకపోతే ఇండియాలో కూడా కొంత ఆయిల్ ఉంది. సో ఆయిల్లో మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నారు. సౌదీ అరేబియా ఆయిల్ అమ్మకపోతే రష్యా దగ్గరికి వెళ్తాం. రేర్ అర్త్ లో మల్టిపుల్ ప్లేయర్స్ లేరు. దెర్ ఈజ్ ఓన్లీ 1 ప్లేయర్, చైనా. ప్రపంచంలో 70 నుండి 80% రేర్ అర్త్స్ చైనా దగ్గరే ఉన్నాయి. గేమ్ ఓవర్, అంతే, చెక్మేట్. F-35 తయారు చేసుకుంటావా, స్టెల్త్ ను తయారు చేసుకుంటావా, రాడర్స్ ను తయారు చేసుకుంటావా, అయితే ఈ మ్యాగ్నెట్స్ ను ఇచ్చేదే లేదు, ఎవరిని అడుక్కుంటావో అడుక్కో అన్నట్లు చైనా డిమాండ్ పెట్టింది. ఇప్పుడు ట్రంప్ 100% టారిఫ్ వేశాడు కదా, చైనా ఆడబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మేము రేర్ అర్త్ ను ఎక్స్పోర్ట్ చేయమనే కండిషన్ పెడుతుంది. రేర్ అర్త్ ను ఎక్స్పోర్ట్ చేయకపోతే యాపిల్ ఫోన్స్ తయారవు, టెస్లా కార్స్ తయారవు, జీఈ యొక్క మోటార్స్ తయారవు, లాక్హీడ్ మార్టిన్ యొక్క ఫైటర్ జెట్స్ తయారవు, నార్థ్రోప్ గ్రూప్ యొక్క రాడార్స్ తయారవు. ఇలా అన్ని దేశాలు షట్ డౌన్ అయిపోవాల్సిందే. గేమ్ అర్థమైందా? నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.